ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించి లక్షణము, అలానే వీరి స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి వాళ్ళు సింహాలు. అందుకే మొత్తం 12 రాసుల్లో సినిమా ఏం తీశారు? జీవిత రాజశేఖర్తో సింహరాశిని తీశారు. అంటే ఏంటంటే వీళ్ళు ఓవర్ జనరస్ ఉంటారు. వీళ్ళు పాపం ఎక్కువ ఖర్చు పెడతారు. తర్వాత దయ, అందరికీ హెల్ప్లు చేయాలనుకుంటారు. కానీ వీళ్ళతో స్నేహం చేసేది కత్తి మీద సాము లాంటిది. అప్పుడు దాకా బాగా చేస్తారు. వీళ్ళతో వీళ్ళని ఏమైనా అన్నాం అనుకో, టపక్ మన కట్ చేసేస్తారు మనల్ని. అంటే మాట పడరు. వీళ్ళు తప్పు చేస్తున్నా సరే, నువ్వు తప్పు చేస్తున్నావు అని మనకి చెప్పడానికి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మనకి ఇవ్వరు. ఇంకెందుకు ఆ ఫ్రెండ్షిప్ వేస్ట్ కదా. ఎందుకంటే వాళ్ళ మంచి మనం కోరుకుంటాం. స్నేహితులంటే మనం మంచి చెప్పాలి. పాజిటివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది ఒకటే వీళ్ళ మైనస్ పాయింట్. రెండవది ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు పాపం ఎవరో అడిగారు అనుకో, వీళ్ళు అప్పిస్తారు. అప్పించి ఊరందరికీ చెప్తారు. లాస్ట్కి నేను వాడిగాడు, నన్ను అప్పటికంటే నేను హెల్ప్ చేస్తాను, వాడు అప్పటికంటే నేను హెల్ప్ చేస్తాను. ఇది ఊరంతా లాస్ట్కి వాడికి తెలుస్తుంది. వాడితో ఉన్న మంచి రిలేషన్ కూడా పోతుంది. ఏంటక్క నాకు డబ్బులు ఇచ్చి మొత్తం ఊరంతా చెప్పాను, ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాడు కదా. సో వీళ్ళు ఏంటంటే ఓవర్ చాటీ అండ్ ఓవర్ అనలైటికల్. అంటే ఓవర్ చాటీ అంటే ఎక్కువ మాట్లాడడమే కాకుండా, ఓవర్ అనలైటికల్ అంటే ఎంతవరకు అనాలిసిస్ చేయాలో అంతవరకు చేయాలా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ పరిచయం అయ్యారనుకోండి, ఫస్ట్ పరిచయం అయిన గంటకే ఏమండి మీ ఆస్తులు ఎంతండి, మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, మీకు ఎంతమంది భార్యలండి, మీకు ఎంతమంది పిల్లలండి అంటే వాడు పారిపోతాడు. వాడు దిస్ ఇస్ ఓవర్ అనలైటికల్. వీళ్ళు వచ్చేది ఒక సీటు కోసం అడుక్కోవడానికి వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఒక సీటు కోసం అడుక్కోవడానికి వస్తారు. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు సార్ ఏంటండి, మాకు ఈ సీట్ కావాలండి, మాకు ఈ సాయం చేయాలండి అని అడగాల. వీళ్ళు అలా అడగకుండా ఆయన ఆస్తుల వ్యవహారాలు ఆయన డీప్గా అడిగితే ఆయన జీవిత విశేషాలు ఆయనకి ఏమైనా పిల్లనిస్తున్నారా వీళ్ళు? ఆ విధమైనటువంటి సైకాలజీ ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్ అనమాట. అంటే చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పడం వీళ్ళ దగ్గర బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల వాళ్ళు కూడా రివర్స్ అవుతారు. సహాయం తీసుకున్న వాళ్ళు కూడా అరే ఊరంతా టమ్కేసేస్తున్నారే అని. అదొకటి. రెండోది ఓవర్ అనలైటికల్ అండ్ ఓవర్ చాటీ. ఈ 2 లక్షణాలు కనుక మార్చుకుంటే సింహరాశి వాళ్ళు ఆని ముచ్చారు. అండ్ దర్ వెరీ అంటే అందరూ ఉంటారని కాదు, అలా జనరల్గా స్కెలిటన్ ఐడియా ఇది. అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వచ్చును అని చెప్తాం. అంటే డస్ ఇట్ మీన్ దట్ వర్షాలు రావనా? 4-5 రోజులు వర్షాలు వస్తాయి, చలి ఉంటుంది. ఆ విధంగా సింహరాశి వాళ్ళ యొక్క స్కెలిటన్ లక్షణాలు ఎలా ఉంటాయని అర్థం. అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి, గురుడు ఆ చూపును బట్టి వాళ్ళు అలా చెప్పని వాళ్ళు కూడా ఉంటారు. ఓవర్ అనాలిసిస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎనీహౌ వీళ్ళు చాలా చక్కటి సింహ బలుల్లా ఉంటారు వీళ్ళు. అండ్ అందుకనే మనకి లైన్ ఎందుకు తీసుకుంటారంటే ఆ క్యాట్ ఫ్యామిలీ. వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏదైనా వేటాడారనుకోండి, ఒకళ్ళని వలలో పడేయాలంటే ప్లాన్ చేశారంటే వాళ్ళ ప్లాన్ పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకని పిల్లి ఎలా చూస్తుంది? బల్లిని వేటాడేటప్పుడు చూడు, నువ్వు ఎలకని వేటాడేటప్పుడు పిల్లికి ప్రాణ సంకటం, ఎలక ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం. దాన్ని పట్టుకుంటుంది వదులుతుంది, దాన్ని చంపదు. దాంతో ఆడుకొని లాస్ట్ని చంపుద్ది. సో దే ఆర్ లైన్స్ రియల్లీ. అండ్ అలానే వీళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారండి? అద్భుతంగా ఉంటారు సింహరాశి వాళ్ళు. అంటే సింహరాశి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటటువంటి గుణం ఉంటుంది, ఇండస్ట్రియస్. అండ్ వీళ్ళకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. 12 రాసుల వాళ్ళకి లేనటువంటి ఒక లక్షణం వీళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు సింహం అని ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఆ లక్షణాలని, సింహము, పిల్లి, టైగర్, లెపర్డ్, ప్యాంథర్ ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీయే. కానీ టైగర్ ఏం చేస్తుందంటే వేటాడితే దానికి ఇప్పుడు టిఫిన్ అంత ఆకలేస్తుంది అనుకో, టిఫిన్ అంత జంతువుని చంపదు, పెద్ద దాన్ని చంపేస్తుంది, వేస్ట్ చేస్తుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది, తినేసి కొళ్ళబెట్టుకున్న దాన్ని ఈ పులి తింటది. అందుకే వీళ్ళని పులి రాశి అనలేదు, సింహరాశి అన్నారు. సింహంకున్న లక్షణం ఏమిటో తెలుసా? దానికి టిఫిన్ అంత ఆకలేస్తే కుందేలనే చంపుద్ది, అనవసరంగా పెద్ద జాని జోలికి వెళ్ళదు.
పెద్దది అని కావాలనుకోండి, లంచ్ కావాలనుకోండి, ఒక ఏనుగును కొడుతుంది, కుంభస్థలం తింటుంది. అండ్ ఫ్రెష్ ఉండాలి, దానికి ఫ్రెష్ ఫుడ్ ఉండాలి, మామూలు కుళ్ళిపోయిన ఫుడ్ తినదు. సో ఇటువంటి హైజీనిక్ క్వాలిటీస్, ఆ తర్వాత వాళ్ళ నడకలో కూడా సింహరాశి వాళ్ళు నడిస్తే డాక్టర్ ఎన్టీ రామారావు గారు నడిచినట్టు ఉంటుంది, డాక్టర్ సిఎం జయలలిత గారు నడిచినట్టు ఉంటుంది. ఆ టీవీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఈ సింహరాశి వాళ్ళు, అండ్ దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్, అండ్ దే విల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ఆల్, దే విల్ హైలీ హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది. కాకపోతే మనం వాళ్ళని ఉపయోగించుకోవడం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళకి ఎదురు చెప్పావా నీ ఫ్రెండ్షిప్ కట్. ఎందుకని ఎదురు అనేది రవి గ్రహానికి ఇప్పుడు ఎందుకు అనంటే, రవి తన సొంత కొడుకైనటువంటి శనిని ఆయన స్పేర్ చేయడు, తన కొడుకే స్పేర్ చేయడు రవిని. రవి వరాలు ఇచ్చుకుంటూ పోతాడు, పాపం అమాయకుడు రవి, స్ట్రిక్ట్గా ఉంటాడు. అది నచ్చదు శనీశ్వరుడికి. అందుకని తల్లిదండ్రులు, ఈ సింహరాశి వాళ్ళల్లో ఎక్కువ తండ్రి కొడుకుల ఒపీనియన్స్ డిఫరెంట్, కూతుర్లు తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి. శనేమో పిల్లలైతే, రవి తండ్రి కాబట్టి. అలానే ఈ రాశి వారికి సంబంధించిన లక్కీ కలర్, అలానే ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదండి? నెంబర్ 1 గూఢాచారి, నెంబర్ 1. తర్వాత అన్ని నెంబర్ 1 సినిమాలతో వస్తాయి చూసావా, వాళ్ళ లక్కీ నెంబర్ 1 ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు వీళ్ళు, ఫస్ట్ లైన్లోనే ఉండాలి, ఎప్పుడు తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు, అండ్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే నొచ్చుకుంటారు. కాబట్టి నెంబర్ 1 ఈజ్ దేర్ లక్కీ కలర్. అండ్ కలర్ కూడా సింహరాశి వాళ్ళకి ఆరెంజ్ కలర్ వేసుకోవాలి వీళ్ళు. తర్వాత మనకి ఈ ప్రధానంగా పూజించాల్సినటువంటి దేవత సూర్యనారాయణమూర్తి. అంటే వీళ్ళంతా కూడా సూర్యోదయానికంటే ముందు చక్కగా లేచి స్నానం చేయక్కర్లేదు, సూర్య అర్ఘ్యం, సూర్యుడికి నమస్కారం ప్రియ భానుహు అన్నారు. అంటే అటువంటి ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ సూర్య రవి అంటారు. అంటే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి రాజ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.